నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అనుభవజ్ఞుడు, విజనరీ. ఆయన గారు జస్ట్ ఆయన ఇట్లా కుర్చీలో కూర్చుంటే చాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు వరదలాగా పోటెత్తుతాయి. సంపద సృష్టి అనేది ఆయన పీఠమికి కూర్చుంటే చాలు గుట్టలు గుట్టలుగా సంపద పోగుబడి ఆ సంపదని మళ్ళీ అంటే గతంలో ఆయన పంచలేదు, ఈసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడని జనం ఓటేస్తున్నారు కాబట్టి ఈసారి ఆయన కూడా పంపకం స్టార్ట్ చేస్తారు. ఇది ప్రజలకు నమ్మించి వాళ్ళు అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? నిజంగా 45 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు ఈ రాష్ట్రం కోసం అనేది తేలిపోయిందనమాట. దానికోసమే అనుకుంటా దాన్ని అంటే పక్కదారి పట్టించడం కోసమో లేదంటే అడగకుండా చేయడం కోసమో ఏమో తెలియదు, కానీ శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. అంటే ఒక రకంగా అదుపు చేయలేకపోతున్నారో అదుపు కావాలని చేయట్లేదో అర్థం కాని పరిస్థితుల్లోకి రాష్ట్రంలో పరిస్థితి తీసుకొచ్చారనమాట. అరాచకం ప్రబలింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అని చెప్పేసి ఈనాడులోనో లేదంటే పచ్చ మీడియాలోనో చెప్పేవాళ్ళు 5 సంవత్సరాలు. కానీ అరాచకం అంటే ఏంటో 45 రోజుల్లో 5 కోట్ల మంది ఏపీ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నారనమాట. 45 డేస్లోనే చూపించారనమాట. దానికి ఆయన అంటే ఒక 6 ఫెయిల్యూర్స్, 6 ఎందుకంటే ఆయన సూపర్ 6 చెప్పి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 6 ఫెయిల్యూర్స్ అది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయాయి. దాంతో ఈ 6 ఫెయిల్యూర్స్ని కప్పిపెట్టుకోవడం కోసం ఇప్పుడు రాష్ట్రంలో ఒక రకంగా నడి రోడ్డు మీద అంటే 2 చేతులను లేదంటే తెగ నరుకుతున్నారు అన్నట్టుగా. ఎవరు కనపడితే, ఎవరు ప్రశ్నించే అవకాశం ఉంటే, ఎవరు ఫ్యూచర్లో అడ్డు తగిలే అవకాశం ఉంటే వాళ్ళను తెగబడి అరాచకం చేస్తున్నారు. వాళ్ళని అట్లా వదిలేయటం వల్ల 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళ ఆడపిల్లగాల మీద కూడా, బాలికల మీద కూడా తెలుగుదేశం సానుభూతి పనులు, తెలుగుదేశం సంబంధించిన ఓట్లు వేసిన వాళ్ళు రెచ్చిపోయి అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారంటారు కదా. బాబు గారు తెలుగుదేశం పై నాయకుల పని పై నాయకులు, కింద నాయకుల పని కింద. అంటే ఎవరికి కావాల్సిన సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే చూసాం కదా అంటే వాటాలు ఇటు పోలీసు అటు తెలుగుదేశం వాళ్ళు కూర్చొని వాటాలు వేసుకొని పంపకాలు చాలా నీట్గా చాలా పద్ధతి కూర్చొని మాట్లాడుకోవడం కూడా, ఎవరు షేర్ ఎంత అనేది మాట్లాడుకోవడం కూడా వీడియోలు వస్తూ ఉన్నాయి కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నమాట. ఈ 6 అరాచకాలు 6 ఫెయిల్యూర్స్ చెప్పుకోవాల్సి వస్తే, ఒకటి ధరల అదుపు. రాష్ట్రంలో అంటే అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవాళ భారీ ఎత్తున అంటే ఈ ఎత్తున పెరిగిపోయాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి ఉప్పులు, పప్పులు, మంచి నూనె, కూరగాయలు, సరుకులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే పెరిగాయని చెప్పారు. కానీ ఈరోజు 45 రోజుల తర్వాత కూడా ఇవాటికి 30 రూపాయలు, 40 రూపాయలు లేదంటే 10 రూపాయలు అమ్మాల్సినటువంటి టమాటా రేటు 100 నుంచి 150 అయిపోయింది. ఉప్పులు, పప్పులు కూడా ఈ 45 డేస్లో పెరుగుతుంటే తప్ప ఒక్క దానికి సంబంధించిన కూరగాయల రేట్లు అయినా సరే, సరుకులు, నిత్యావసర సరుకులు అంటే ఉప్పులో, పప్పులో ఏమైనా తగ్గితే, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏమైనా తగ్గితే నిజంగా ఇక్కడ కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఏమైనా తగ్గినాయేమో చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక్కటంటే ఒక్క రేటు కూడా తగ్గలేదు, ఇంకా పెరిగాయి తప్ప ఒక్కటికి కూడా రివర్స్ కాలేదు. పెట్రోల్, డీజిల్తో సహా ఏది కూడా తగ్గలేదు, తగ్గించలేదు అనమాట. సో ధరల పెరుగుదల అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోతే బాబు ఉన్నా ఇంకెవరున్నా అది సాధారణంగా జరిగిపోయే పరిణామమే. అది ద్రవ్యోల్బణం, దేశంలో సంబంధించినటువంటి జిఎస్టీయో లేకపోతే ఇతరత్ర ట్యాక్స్లో దీని మీద ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుదేశం వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఈ మాట. కాబట్టి 5 ఏళ్ళు చెప్పిందంత అబద్ధం. కాబట్టి అది ఫెయిల్ అయిన దాని కిందనే చెప్పుకోవాలి. రెండోది వచ్చేసి బాబు వస్తే జాబ్ వచ్చేస్తుంది. బాబు వస్తే పిల్లగాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో పోతారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలు అలాగే ఇతరత్ర పరిశ్రమలు అంటే తయారీ పరిశ్రమలు కానీ లేదంటేనేమో సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కానీ క్యూ కడతాయి, పోటెత్తుతాయి. దానివల్ల పిల్లలకు జాబులు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అగా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నారు. ఉద్యోగం కల్పించకపోతే అది ఏది రాదు అని చెప్పి తేలిపోయింది. దాంతో అంటే ఎందుకంటే అంటే చెప్పిన 1-2 కంపెనీలు కూడా అవన్నీ అంటే గత ప్రభుత్వం హయాంలో అంటే ఒప్పందాలైనయో లేదంటే గత ప్రభుత్వం హయాంలో లాబింగ్ చేసినవి తప్ప ఈ ప్రభుత్వం హయాంలో వచ్చినవి ఏమీ కాదు. దాంతో అంటే 1,00,000 కోట్ల మచిలీపట్నం దగ్గర అంటే రిఫైనరీ ఒకటి చెప్పుకున్నారు. ఆ రిఫైనరీ అనేది కూడా
ఏపీకి అంటే రాష్ట్ర విభజన టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే వచ్చింది అనేది స్పష్టంగా ప్రజల్లోకి వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఏ పరిశ్రమలు రావు. ఆయన గారు కట్టేది కూడా ఏమీ లేదు. పోలవరం కడతానన్నారు. పోలవరం కట్టడం మళ్ళీ బాబు గారు రావడంతో పోలవరం నిర్మాణం సాగలేదని జనం ఎక్కడ అంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద తప్పంతా నెట్టి 2023, 2024 కూడా కాదని చెప్పకనే చెప్పేశారు. ఇక అమరావతి రాజధాని దీని మీదనే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆయన సొంత అంటే కులానికి సంబంధించిన వాళ్ళు కానీ సొంత మనుషులు కానీ అక్కడ భూములు కొని దాదాపు 1,00,000 ఎకరాల్లో భూములు కొని వాళ్ళు ఒక రకంగా అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక తప్పని పరిస్థితుల్లో బాబు గారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కానీ అది ఏమీ కాదనేది తేలిపోయింది. ఎందుకంటే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆక్సిజన్ అందిస్తున్నా సరే అక్కడ నుంచి ₹1 హామీ కూడా రాజధానికి తీసుకురాలేకపోయారు, పోలవరంకి తీసుకురాలేకపోయారు. అంటే సొంత సెక్షన్లో కూడా నిరాశ నిస్పృహలు పార్టీ నేతలు కానీ లేదంటే సొంత కులం వాళ్ళు కానీ బాధపడుతున్న పరిస్థితి. రాజధాని నిర్మాణం జరిగిద్దని చెప్పేసి పెద్దగా నమ్మకాలు లేవు. దీంతో వాళ్ళు అనుకున్నంతటువంటి రియల్ ఎస్టేట్ భూమి రాలేదు. ఒక రకంగా రియల్ ఎస్టేట్ భూమి తీసుకొచ్చి మేము బురదలో ఇరుక్కున్నాము, బురదలో నుంచి కాలు బయటికి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ అంటే ఎవరైతే అక్కడ భూములు కొన్న కమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు. కానీ ప్రజలకు ఈ విషయం అర్థమైపోయి అక్కడ రియల్ భూమి అనేది రావటం లేదు. ఒక రకంగా కొంటే మేము స్ట్రక్ అయిపోతామని చెప్పేసి అనుకోవటం వలన ఏమో తెలియదు కానీ సామాన్యులు కొనే పరిస్థితి లేదు, అక్కడికి పోవట్లేదు. దానివల్ల ఆశించినటువంటి రియల్ ఎస్టేట్ భూము అనేది రాలేదు. దీంతో రాజధాని కూడా ఎందుకంటే దానికి అంటే మోడీ గారు డబ్బులు ఇస్తానో లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా ఒక స్పష్టమైన ప్రణాళిక ఈ టైం కల్లా ఇది పూర్తి చేస్తాము, ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టబోతున్నాం అనేది చెబితే ఒకవేళ ఏమన్నా రియల్ ఎస్టేట్ భూమి వస్తుందేమో. కానీ 40 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి కంప చెట్లు నరికి ఇచ్చే బదులు అసలే లోటు బడ్జెట్లో రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వాలి? అసలు అంటే ఎవరైతే నిర్మాణాలు చేస్తారో వాళ్ళు బాగు చేసుకొని కట్టుకుంటారు కదా. అసలు బాగు చేసి ఇవ్వటం ఏంటి? ఇదేం కొత్త ప్రాజెక్టు? అసలు ఎప్పుడు చూడలేదు. తర్వాత స్థానికంగా నిజంగా కంప మొక్కలు పెరిగితే దాన్ని స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ లేదంటే స్థానిక మున్సిపాలిటీ కానీ ఎవరైతే ఉన్నారో ఆయా ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళు వాటిని బాగు చేసే కార్యక్రమం చేస్తారు కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే ఖర్చు చేయాల్సి వచ్చింది అనేది ఒక అంటే విచిత్రమైన పనులు, విచిత్రమైన ప్రవర్తనలు అనమాట. ఇక అంటే రాజధాని అనేది ఒక రకంగా క్లారిటీ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా కూడా డబ్బులు ఇచ్చి సహకరించదు. అసలు బాబు గారే మొన్న చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చిద్దని మీరు ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళ ఎంపీలని వాళ్ళ మినిస్టర్లని ఆయన కన్విన్స్ చేయటం అనేది కూడా మనం చూసాం. అంటే ఒకవేళ పొరపాటున దాని మీద ఏమైనా ఆశిస్తారేమో మనకు అటు నుంచి ఏమీ రాదని చెప్పారు. మరి 240 మంది ఎంపీలతోటి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒక రకంగా ఆక్సిజను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పారు. మరి రాష్ట్రానికి ఇంతవరకు కూడా ఒక ప్రాజెక్టు కానీ లేదంటే ఒక డబ్బులు కానీ లేదంటే అంటే పోలవరము లేకపోతేనేమో రాజధాని కానీ లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా పరిశ్రమలు కానీ లేదంటే ఇతరత్ర ఏదైనా పథకాలకి పెద్ద మొత్తంలో డబ్బులు సాయం కానీ ఏమీ కూడా తీసుకురాలేదు. దీంతో ఏమైపోయింది? రియల్ భూమి అనేది వచ్చే పరిస్థితి కనిపించట్లేదు అనమాట. దీంతో ఇక రాష్ట్రానికి అంటే పరిశ్రమలు పెద్దగా రావు అనేది అర్థమైపోయింది. ఇక తర్వాత బాబు గారు వస్తే జాబులు అనేది మెగా డిఎస్సి 16,000 మందితో వేసి అందులో 6,000 వైసీపీ వేసిన పోస్టులే కంటిన్యూ చేసి 10,000ని మెగా డిఎస్సి కింద చెప్పడంతో అది కూడా తుస్సుమన్నది. ఇక అంటే పోలవరం ఇట్లా రాజధాని ఇట్లా. ఇక తర్వాత 6వది అనమాట అంటే 6వ ఫెయిల్యూరు. ఇక అంటే 45 రోజుల్లోనే తెలిసిపోయింది అనమాట. ఎట్లా అంటే చంద్రబాబు గారు వస్తే సంపదను సృష్టిస్తారు, సృష్టించిన సంపదను పంచుతారని చెప్పారు. సంపద సృష్టి జరగదని చెప్పి తేలిపోయింది. దీంతో సూపర్ 6 అనేది కూడా అది గాలికి పోయేలాగానే కనిపిస్తూ ఉంది. తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున తల్లికి సంబంధించిన అకౌంట్లో వేస్తానని అవి దాన్ని ఎగ్గొట్టడానికి వేసినటువంటి పల్టీలు మనం చూసాము. దాని తర్వాత వాలంటీర్లకు 5,000 10,000 చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఎగ్గొట్టడానికి వీళ్లే పోయి అంటే సచివాలయ ఉద్యోగులతోటను తెలుగుదేశం కార్యకర్తలు పోయి పెన్షన్లు ఇవ్వడం చూసాము. ఆ పెన్షన్లు కూడా ఈసారి ఇళ్లకెళ్ళి ఏమి ఇవ్వలేదు. ఒక దగ్గర పిలిచి వాళ్ళకి
పెన్షన్లు పంచారు తప్ప ఎవరికి కూడా వాలంటీర్లాగా ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేదు. ఒక రకంగా వాలంటీర్లకు ఎగదొబ్బే కార్యక్రమం కూడా ఇక్కడ మనం చూసాం. రైతు భరోసా పంటలు ఆల్రెడీ సాగు అయిపోయింది. ఇప్పటివరకు కూడా రైతు భరోసా 20,000 ఇస్తానని ఇప్పటివరకు కూడా చెప్పలేదు. 3 సిలిండర్లు అనేది కూడా ఆ మాట కూడా ఊసెత్తట్లేదు. ప్రతి మహిళ అకౌంట్లో 1,500 రూపాయలు పడాలి, అది కూడా ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదు. ఈ రకంగా అంటే సంపద సృష్టి, దాని ప్రజలకు పంపకం, ఇది కూడా జరగదనేది తేలిపోయింది. దీనివల్ల ఈ క్రమంలో మరి ఏం చేయాలి? అడగకుండా ఉండాలంటే వైసీపీ వాళ్ళ మీదకు తెగబడాలి, లేకపోతే ప్రజలు నిలదీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి, తెలుగుదేశం వాళ్ళు లేదంటే కూటమికి సంబంధించిన అంటే జనసేన బీజేపీ వాళ్ళు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఫీల్ అయ్యారు. దానివల్ల ఓటర్ల దగ్గరకు వాళ్ళ చావో రేవో కింద వాళ్ళు ఫీల్ అయిపోయి ఎన్నికలను ఓటర్లను బతిలాడారు, ఒక రకంగా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ చేతులు పట్టుకొని లేకపోతే ఇంకొక రకంగా కాళ్ళు పట్టుకోలేదు కానీ పట్టుకున్నంత పని చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు ప్రజల్ని. కనీసం 4 ఓట్లు ఉంటే, ఎందుకంటే పథకాల లబ్ధిదారులు 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు వెళ్ళి అంటే ఎక్కడ మళ్ళీ వైసీపీకి వేస్తారని కనీసం 2 అయినా మాకేమని చెప్పేసి బతిలాడారని చెప్పేసి ఏపీకి సంబంధించినటువంటి కొద్దిమంది వీకర్ సెక్షన్ లబ్ధిదారులు ఎన్నికల తర్వాత నేను అడిగితే చెప్పారనమాట. అంటే 2 ఓట్లు అటు 2 ఓట్లు ఇటు అని చెప్పి వేయించారు. వేయించే క్రమంలో ఊరికనే ఓట్లు వేయించుకోలేదు. బాబు గారు వస్తే మీ పథకాలు డబల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి, సూపర్ 6 అమలు అవుద్దని చెప్పారు. ఇప్పుడు అమలు కావట్లేదని చెప్పేసి ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో నిలదీసే పరిస్థితులు ఊళ్ళల్లో నెలకొంటా ఉన్నాయి. అది జరగకుండా ఉండాలంటే జనం దృష్టి మళ్లించాలి. జనం దృష్టి మళ్లించడం కోసమే ఇప్పుడు ఈరోజు ఈ అరాచకాలకు తెగబడతా ఉన్నారు. ఒక రకంగా అంటే ప్రజలు అడిగే పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, మాకు పథకాలు రావట్లేదని. అది చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. నేను చెప్పిన 6 ఫెయిల్యూర్స్లో ఇది అంటే పథకాలు ఇవ్వకపోవడం అనేది కూడా 6వ ఫెయిల్యూర్ అనమాట. ఇక బాబు గారిని అడగటం కోసం టైం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈ వీడియో చూసే వాళ్ళు అనొచ్చు, కానీ బాబు గారికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఎన్నికల్లోనే చెప్పేశారు. ఆయన గారు విజనరీ, అనుభవం ఉన్న మనిషి. ఆయన గారు ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఆయనకు సంపద సృష్టించడం తెలుసు, రాష్ట్రంకు సంబంధించిన ఆదాయ వనరుల మీద ఆయనకు బాగా గ్రిప్ ఉంది అని చెప్పి కూడా ఎన్నికల ప్రచారంలోనే ముందే చెప్పేశారు. దానివల్ల కూడా ఆయనకు టైం అవసరం లేదు. ఇంకా అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా విభజిత ఏపీకి చంద్రబాబు గారు 2వ సీఎం. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీ పరిస్థితి మీద ఆయనకు ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. ఇంకా మొదటిసారి పెళ్ళైన వాళ్ళకి హనీమూన్ పీరియడ్ ఉంటుంది, కానీ చంద్రబాబుకి ఇది 2వ పెళ్ళి అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారికి 2వసారి అధికారంలోకి రావడం అంటే 2వ పెళ్ళి వాళ్ళకి హనీమూన్ ఉండదు కాబట్టి ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు అడిగే పరిస్థితి వస్తూ ఉంది. ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పథకాలు మేము పోగొట్టుకున్నాం అని చెప్పేసి నెత్తినూరు బాదుకోవటమే కాదు, గ్రామాలలోనో లేదంటే వార్డుల్లోనో నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే అరాచకాలకు తెగబడతా ఉన్నారు. ఒక రకంగా స్వామి కార్యం స్వకార్యం లాగా అటు అంటే చంద్రబాబు గారు కోరుకున్నది చేసినట్టు ఉంటుంది, వాళ్ళ కూడా ఊళ్ళలో చిన్న గొడవలు గ్లడ్ చేసి ఉంటాయి కాబట్టి వాటిని కూడా నెరవేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి బాబు గారి కార్యాన్ని తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ కార్యకర్తలు నెరవేర్చి పెడతా ఉన్నారనమాట. అందుకని 6 ఫెయిల్యూర్స్ బాబు గారు మూటగట్టుకున్నారు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. ఇది నేను ఒక జర్నలిస్ట్గా పరిశీలించినటువంటి అంశాల ఆధారంగా చెప్తా ఉన్నాను. మీరు చూసిన అంశాలు కూడా, మీకు తెలిసిన అంశాలు కూడా ఇక్కడ కామెంట్ చేయండి నిజంగా. ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు మంచి జరగాలి, మేలు జరగాలి, రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రావాలి, ప్రభుత్వ పథకాలు యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లాగా మళ్ళీ సంక్షేమం పరిడి వెళ్ళాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు దీన్ని షేర్ చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పరిస్థితి రావాలి. జనం కోరుకున్నట్టుగా బాబు గారు మళ్ళీ ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే దానికి మనం చేసేటటువంటి ఈ వీడియోలు దోహదం కావాలి. దానికోసం ఈ వీడియోలని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. నేను చేసే ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.